హాయ్! నమస్తే. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేనైతే ఒక కమెంట్‌కి రిప్లై ఇవ్వబోతున్నాను. అదేంటంటే నేను టెన్సెస్ అన్నీ చదువుకున్నాను. అండ్ గ్రామర్ కూడా చదువుకున్నాను. నాకొచ్చు. కానీ సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు. అండ్ అంతే కాకుండా లాంగ్ సెంటెన్సెస్ అనేవి నేనెంత చదివినా నాకు గుర్తుండట్లేదు అని ఒకళ్ళైతే కమెంట్ చేశారు. సో, ఆ కమెంట్‌కి నేను ఈరోజైతే 5 ప్రాక్టికల్ టిప్స్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే మీకు ఆల్రెడీ గ్రామర్ వచ్చు. రైట్? మీరు టెన్సెస్ అన్నీ నేర్చుకున్నానని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే 5 ప్రాక్టికల్ టిప్స్‌ని, సొల్యూషన్స్‌ని మీరైతే అనుసరించండి. ఖచ్చితంగా మీకు వితిన్ 2 వీక్స్‌లో గ్యారంటీడ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది. ఓకే? ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇంగ్లీష్‌లో ఆలోచించండి. నేను ఇది చాలా సార్లు మీతో చెప్పాను కదా! అసలు నిజంగానే మీరు ఇంగ్లీష్‌లో థింక్ చేస్తున్నారా? మీరు ఒక్కసారి చూడండి. మీరు ఆలోచించేటప్పుడు మీ మైండ్ ఒక సెకండ్ తెలుగులో ఆలోచిస్తుందా లేక ఇంగ్లీష్లో ఆలోచిస్తుందా? ఒకవేళ మీరు ఇంగ్లీష్లో ఆలోచిస్తున్నాను అన్న భ్రమలో ఉంటే అది మీ తప్పు అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఇంగ్లీష్లో మీ బ్రెయిన్ని మీరు ట్యూన్ చేస్తారో ఇంగ్లీష్లో ఆలోచించడం, అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వస్తుంది. గ్రామర్ ఎంత నేర్చుకున్నా సరే మీ అంతటి మీరు సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోకపోతే, ఎలా సెంటెన్సెస్ ని ఫార్మ్ చేయాలో తెలుసుకోకపోతే మీకు ఇంగ్లీష్ అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది మాట్లాడడానికి. సో ఇక నుండి ఏం చేస్తారంటే కాన్షియస్ ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. ఐ యామ్ హంగ్రీ అని చెప్పడం మొదలు పెట్టండి. నాకు ఆకలిగా ఉంది అని మీ బ్రెయిన్ ఆలోచించకూడదు. ఐ యామ్ హంగ్రీ అని ఆలోచించాలి. అండ్ అంతేకాకుండా ఐ వాంట్ టు ఈట్ పిజ్జా అని ఆలోచించాలన్నమాట. నాకు పిజ్జా తినాలనుంది, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు జస్ట్ స్టాప్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ మైండ్ అండ్ స్టార్ట్ టు థింక్ ద సేమ్ థాట్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఇప్పుడు మీరు డ్యూటీకి రెడీ అవుతున్నారు అనుకుందాం. ఐ యామ్ గెట్టింగ్ రెడీ ఫర్ మై ఆఫీస్ అని ఇంగ్లీష్లో థింక్ చేయండి. సాయంత్రం కూరగాయలను నేను తేవాలి అని ఆలోచించే బదులు ఐ నీడ్ టు బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ ఇన్ ద ఈవినింగ్ అని ఇంగ్లీష్లోనే థింక్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరేం చేస్తారంటే ప్రతి 10 to 15 మినిట్స్కి ఒకసారి కాన్షియస్గా మీ బ్రెయిన్ని ఆపి ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేయండి థింక్ చేయడం. అలా కొన్ని రోజుల తర్వాత వితిన్ 1 వీక్లో మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ట్యూన్ అయ్యి ఇంగ్లీష్లోనే మీకు థింక్ చేయడం అనేది, ఆలోచించడం అనేది బ్రెయిన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది నా టిప్ నెంబర్ 1. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి మీరు షాడోయింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను చాలా వీడియోస్లో మీకైతే చెప్తున్నాను, షాడోయింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. ఇది నాట్ అన్ ఈజీ టెక్నిక్. ఓకే, చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక వీడియో తీసుకోండి, ఒక సెంటెన్స్ చదివిన వెంటనే మీరు రిపీట్ చేయండి అట్ ద సేమ్ స్పీడ్ విత్ ద సేమ్ టోన్. ఓకేనా? ఎంత స్పీడ్గా అయితే నేను ఆ సెంటెన్స్ని చెప్పానో అదే స్పీడ్తో మీరు చెప్పడానికి ట్రై చేయండి. చాలా చాలా ట్రాన్స్లేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోండి. ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? సో వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దాట్? మీరు ఎంత బాగా మన ఛానల్ని యూజ్ చేసుకుంటే మీకు అంత బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు నుండి అయితే స్ట్రిక్ట్గా, ఇన్ని రోజులు మీరు ఎలా ఫాలో అయ్యారో నాకు తెలీదు, బట్ ప్రామిస్ మీ ఈ రోజు నుండి మాత్రం స్ట్రిక్ట్ గా షాడోయింగ్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రోజుకి 10 minutes చేసినా సరిపోతుంది. సెలెక్ట్ 1 వీడియో అండ్ ప్రాక్టీస్ షాడోయింగ్ టెక్నిక్. థర్డ్ సొల్యూషన్ వచ్చేసి స్ట్రక్చర్స్ ని నేర్చుకోండి. స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్. ఓకే, ఐ లైక్ టు ప్లస్ వర్బ్, వీటిని స్ట్రక్చర్స్ అంటారనమాట. అంటే మీరు ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే మీకు చాలా సెంటెన్సెస్ ఫార్మ్ చేయడం అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ టు వర్బ్ అని చెప్పాను కదా, ఐ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్స్, ఐ లైక్ టు ప్లే క్రికెట్, ఇట్లా అనమాట. అండ్ ఐ హ్యాడ్ బీన్ వర్బ్ ప్లస్ ఐఎన్జి, ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీ, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ అ బుక్, ఇట్లా అన్నమాట. ఇలా స్ట్రక్చర్స్ నేర్చుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక స్ట్రక్చర్ ని తీసుకుంటారు, రైట్? మీకు ఆల్రెడీ గ్రామర్ వచ్చు కాబట్టి ఒక స్ట్రక్చర్ ని తీసుకొని ఒక రోజంతా స్ట్రక్చర్ మీద సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేస్తూ ఉండండి. మీకు ఆటోమేటిక్ గా సెంటెన్స్ అనేది ఎలా ఫ్రేమ్ చేయాలో క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట.
నేను ఆల్రెడీ నా ఇంకో ఇంగ్లీష్ ఛానల్లో ఆ వీడియో అనేది పెట్టాను. మీకు కావాలంటే ఎండ్ స్క్రీన్స్ లో ఆ వీడియో అనేది ఇస్తాను. అదర్వైజ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ 50 to 60 సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేవి నేను ఫ్రేమ్ చేశాను అనమాట. ఆ 2 వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఐ మీన్ టు సే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. రోజుకి ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకోండి అండ్ ప్రాక్టీస్ హౌ టు మేక్ మోర్ సెంటెన్సెస్ ఆన్ దోస్. నెక్స్ట్ ద 4th టిప్ వచ్చేసి మాట్లాడండి. ప్లీజ్ స్టార్ట్ అట్లీస్ట్ నౌ. మాట్లాడండి. నిజం చెప్పండి, ఎంతమంది ప్రతిరోజు అట్లీస్ట్ 10 to 15 minutes ఎట్ ఎ స్ట్రెచ్ మాట్లాడుతున్నారు? ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్ అండ్ గుడ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ మీరు కనుక ఇప్పటికీ ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేయకపోతే యు ఆర్ ట్రూలీ స్లోయింగ్ డౌన్ యువర్ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ. ప్లీజ్ మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీరు గ్రామటికల్ మిస్టేక్స్ చేసినా పర్వాలేదు, తప్పులు చేసినా పర్వాలేదు, సెంటెన్స్ ఫార్మేషన్ సమంగా రాకపోయినా పర్వాలేదు. ట్రై టు స్పీక్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీడే అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes. ఇనిషియల్ స్టేజెస్ లో తప్పులు అనేవి చేస్తారు, అది క్వైట్ ఆబ్వియస్. ఎవ్వరూ కూడా తప్పులు చేయకుండా ఇంగ్లీష్ అనేది నేర్చుకోలేదు, అది మీరు గుర్తుంచుకోండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇష్టంగా చెయ్యండి. ఓకేనా. కష్టంగా చేస్తే మీకు ఆబ్వియస్ గా ఎలా ఉంటుందంటే అబ్బా ఎప్పుడు 10 minutes అయిపోతుందా, ఇంకా నేను మాట్లాడడం ఆపేయొచ్చు అన్నట్టు ఉంటుంది. బట్ మీరు ఇష్టంగా చేశారంటే మీకు ఆ ప్రాసెస్ అనేది నచ్చుతుంది, మీకు ఇంకా ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడాలనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే కొన్ని సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. లేక మీరు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో థింక్ చేయడం అండ్ ఆ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో చెప్పడం ప్రాక్టీస్ చేయండి. నా లాస్ట్ అండ్ ఫైనల్ 5th టిప్ వచ్చేసి మీరు రికార్డ్ చేసి మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో చూసుకొని వాటిని రెక్టిఫై చేసుకోండి. మీరు ఏమన్నారండి, నేను సెంటెన్సెస్ అనేవి నేర్చుకుంటున్నాను, లాంగ్ సెంటెన్సెస్, బట్ నాకు గుర్తుండట్లేదు అన్నారు కదా. సో మీరు ఎందుకు ఏం చేయాలంటే నేను చెప్పిన 3rd టిప్ అండ్ 4th టిప్ ని కంబైన్ చేయండి. 3rd టిప్ ఏం చెప్పాను, మీకు కొన్ని స్ట్రక్చర్స్ అనేవి నేర్చుకోమన్నాను, రైట్. అండ్ 4th టిప్ వచ్చేసి మాట్లాడమని చెప్పాను. మీరు ఎంత ఎక్కువగా మీ ఓన్ గా సెంటెన్సెస్ ని ఫామ్ చేస్తారో, ఎన్ని స్ట్రక్చర్స్ అయితే నేర్చుకొని అవి వాడడం స్టార్ట్ చేస్తారు, అంత ఈజీగా మీరు లాంగ్ సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయగలుగుతారు. నేను మీకోసం లాంగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ని పోస్ట్ చేస్తాను త్వరలో. ఒకవేళ మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. అందులో స్మాల్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మాత్రమే బిగినర్ కోసం అనేది పోస్ట్ చేశాను. మీకు కనుక లాంగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి అనేది కావాలంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే. ఈ 5 ప్రాక్టికల్ టిప్స్ ని మీరైతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 2 weeks లో మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. యూ నీడ్ టు బి వెరీ ఫోకస్డ్ వైల్ డూయింగ్ దీస్ 5 activities. You need to do them each and every day. Okay. No more excuses. Let's summarize today's video. First tip వచ్చేసి start thinking in English. Second tip వచ్చేసి practice shadowing technique as many times as you can. Third tip వచ్చేసి learn sentence structures and try to use them and try to frame sentences on your own using those sentence structures. Fourth tip వచ్చేసి you need to speak out loud each and every day at least for 5 to 10 minutes. And finally 5th tip వచ్చేసి you need to record yourself while you are speaking in English and you need to start rectifying your mistakes. Okay. మీ క్వశ్చన్ కి సొల్యూషన్ అనేది నేను ఇచ్చాను. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు గనక ఈ సొల్యూషన్స్ ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను అని రెడీగా ఉన్నాను అంటే టైప్ ఐ ఆమ్ రెడీ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అని వెంటనే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. మీకు ఏమైనా వీడియోస్ ఇప్పుడు లాగా స్పెసిఫిక్ గా కావాలంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ స్మాల్ ఛానల్.